రాజకీయాలన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. అంటే ఇంతటి కాస్ట్లీ రాజకీయాలు మీరు ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిపోయారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పయ్యావుల కేశవ్కి ఇచ్చిన గిఫ్ట్ తను చేసిన శ్రమకను ఎందుకు అనుకోకూడదు? తెలుగుదేశం నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఐ హ్యావ్ నో అదర్ యావిగేషన్ ఎక్సెప్ట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. నాకు వేరే ఆలోచన కానీ యావిగేషన్ కానీ లేదు. పయ్యావుల కేశవ్ శ్రమకు ప్రతిఫలంగా ఈ జిల్లా కార్యకర్తలు, ఈ జిల్లా ఎంపీటీసీలు ఇచ్చిన ప్రతిఫలం గిఫ్ట్ అని ఎందుకు అనుకోకూడదు? ఎంత సేవ చేసినా ఇప్పుడు డబ్బు లేనిదే రాజకీయం చేయడం కూడా కష్టంగా ఉందంటారు. అంటే రాజకీయాలు అనేటువంటివి సమాజంలో ఒక భాగమే. అన్ని వ్యవస్థలతో పాటు కూరగాయల ధరలు పెరిగినట్టుగానే సహజంగానే అన్నింట్లోనూ మార్పు అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మార్చాలి అనంటే సమూలంగా దేశవ్యాప్తంగా చర్యలతో జరగాలి తప్ప ఏదో ఒక ప్రాంతంలో జరిగితే పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు అంటే 2019 ఎన్నికలకి మీరు ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేగా మీ కుటుంబం నుంచి మరొకరిని ఏమన్నా బరిలో? 100% 2019 ఎన్నికల్లో నేనే పోటీలో ఉంటా. అవసరమైతే ఆ రోజుకి ఇంకా వేడిగా ఉండాలి అంటే ఆ రోజు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతా. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. రాజీనామా చేసి వస్తారా బరిలోకి? ఎస్, డెఫినెట్లీ. 2014 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ప్రజల ముందుకు పోవాలన్నప్పుడు ఆ మాత్రం ధైర్యం చేయకపోతే పరిణామాలు ఎదురై ఓటమి ప్రసక్తి లేదు. అట్లాంటివి నేను అన్నది ఆ మాత్రం రిస్క్ టేకింగ్లో నీలో లేకపోతే అసలు రాజకీయాల్లోకి రావద్దు. ప్రజల్ని నువ్వు ఆ మాత్రం నమ్మకాన్ని, విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని నువ్వు గెయిన్ చేయలేవు అనుకున్నప్పుడు నువ్వు రాజకీయాల్లో కొనసాగడం. 2014 జరిగిన ఎలక్షన్లో మదనపల్లి నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఎమ్మెల్సీగా ఉన్న దేశ తిప్పారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ అంతవరకు కూడా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన దాఖలా లేవు. ఆయన చేయలేదు. నేను చేయాలనుకుంటున్నాను. చేసుకుంటారు. ఎస్, ఆ నమ్మకం లేకపోతే నేను ఎన్నికల్లోకి దిగకూడదు. ఆ నమ్మకం లేకపోతే నేను రాజకీయాల్లోకి కొనసాగకూడదు. నేను రేపు పొద్దున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకుంటే ఎస్, నా శాసనమండలి సభ్యత్వం ఆ రోజుతో ముగిసిందని నా వరకు నేను అనుకుంటాను. నేను ఆ రోజుతో ముగించుకునే ప్రజాక్షేత్రంలోకి పోటీలోకి దిగాలి తప్ప సో దాన్ని నా మనసుకు నచ్చదు. అదేదో వెనకాల ఉందిలే అన్నట్టుగా పెట్టుకోవడం. ఇంకా చివరిగా తీసుకుంటే మీకు ఈ వాహనాలు అంటే ఈ 4 వీలర్స్ వచ్చిన కొత్త వాహనాలు వచ్చాయి, మోడలైజేషన్ అంతా కూడా పలాని వాహనం నాకు ఉండాలి అనే కోరికలు ఏమైనా, వాహనాలు ఎక్కువ మార్చు పలాని వాహనాల్లో తిరగాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? నాకు వాహనాల మీద ఉన్నది కానీ వెపన్స్ మీద ఎక్కువ ఉంటుంది. వెహికల్ ఏదన్నా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ వెపన్స్ మీద కాస్త మోజు ఎక్కువ ఉంటుంది. ఎందుకలా? ఏమో మరి చిన్నప్పటి నుంచి కొంచెం రాజకీయంగా అభివృద్ధిని కాంక్షించే మీరు వెపన్స్ అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇంట్లో వెపన్స్ చూసే పెరిగా నేను. మంచి రైఫిల్స్ ఉండేవి గ్రాండ్ ఫాదర్ టైం నుంచి. ఫాదర్ వాడినటువంటి రివాల్వర్స్ కానీ పిస్టల్స్ కానీ. సో ఆ కొన్ని ఇవాళ చిన్న కుర్రాన్ని స్కూల్లోకి వెళ్ళి ఏమవుతావు అడిగితే పోలీస్ అంటాడు. వాడికి ఆ ఫ్యాన్సీ ఎందుకు అనే చెప్పలేము మనం. అట్లా నాకు వెపన్స్ మీద చాలా ఉంటుంది. సో ఎక్కడైనా బెస్ట్ వెపన్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఐల్ సీ. సో వాహనాల్లో పెద్దగా నాకు ప్రజాజీవనంలోకి వచ్చిన తర్వాత చాలా కాంప్రమైజ్ అయిపోయి. అంతకుముందు బట్టల మీద ఉండేది, బ్రాండెడ్ వేర్ అనేటువంటివి, అద్దాల మీద ఉండేవి, వాచ్లు ఉండేవి. ఇవాళ నా చేతికి వాచ్లు ఉండవు, ఉంగరాలు ఉండవు, యూ కెన్ సీ మీ మెడలో హారాలు ఉండవు. సో ఏముండవు. సో అంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేదో నేను వదులుకున్నావు కాదు, సహజంగానే వచ్చేసింది. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనుషుల్లో నిలబడి వాళ్ళు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూసిన తర్వాత ఇంక పెద్దగా దేని మీద మోజు పుట్టదు. అది నిజంగా మోజు పుట్టి ఏదైనా అనుభవించాలనుకుంటే మాత్రం అది మనలో ఏదో తప్పు ఉన్నట్టే. నిజంగా మనిషికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు. వాడు కష్టం పడుతూ ఉంటే భోజనానికి కూర్చున్నా కూడా అది బుర్రలేకి వెనక నడుస్తూనే ఉంటుంది. వాడు చెప్పిన డైలాగో, వాడు అన్న మాటనో, ఆ బాధనో. సో ఆ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి అది బాగా ప్రభావితం చూపిస్తుంది. పెద్ద లైఫ్లీ థింగ్స్ ఏవి నాకు కంఫర్ట్ ఉంటే చాలు. అది ఇన్నోవా లాంటి మామూలు కార్ అయినా కానీ కంఫర్టబుల్ విత్ ఇట్. కంఫర్ట్ ఉండాలి, మన పని జరిగితే చాలు అన్నట్టుంది. ఒక్క వెపన్స్ మీద మాత్రం కొంచెం పిచ్చి ఎక్కువే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా iDream మీడియా ముందుకు వచ్చి మా ప్రేక్షకులకు చాలా వివరాలు తెలియజేశారు. మరికొన్ని వివరాల కోసం మరొకసారి కూడా మీతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ. దాదాపు ఇద్దరిని ఈ జిల్లాలోనే చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వాళ్ళే చేసుకున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ స్టేట్ సర్వీసెస్ కానీ.
సో అంటే బహుశా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ ప్రొఫెషన్ తప్ప ఇంకో ప్రొఫెషన్ అయితే బెటర్ అనేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. సో సంక్షిప్తంగా ఇది ఫ్యామిలీ బ్యాక్.